ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం దోశ తినడానికని వచ్చామని. అందరికీ తెలిసిందే దోశ అనేది ఒక ఎమోషన్ మనకి. సో నాకు దోశ స్టార్ట్ అయ్యింది వచ్చేసి భవానీ టిఫిన్ సెంటర్, మనకు సైనిక్ పురిలో దొరుకుతుంది. సైనిక్ పురిలో అంటే భవానీ టిఫిన్ సెంటర్ దగ్గర దోశలు అనేది ఒక వేరే. ఆయన దోశ మాస్టర్. మీ పేరేంటిదన్నా? సంతోష్. ఎప్పటి నుంచి పని చేస్తున్నారు ఇక్కడ? 14 years నుంచి అన్న అయితే పని చేస్తున్నాడు. ఈయన వచ్చేసి హెల్పర్ ఇక్కడ. సో అది చూడండి, మెయిన్ అది మనకు కావాల్సింది. దోశ పైన ఉప్మా. నాకైతే ఇట్లాంటి దోశలు అంటేనే ఇష్టం అండి. ఉప్మా వేసి దానిపైన చట్నీ వేసి ఎరిగైతే అవన్నీ వేస్తే అదొక వేరే ऊपर से और थोड़ा सा डालो वीडियो बना एक बटर एक चीज पनीर ఒక బటర్ దోశ అయితే చెప్పాము. దోశ కోసం అయితే వేడి చేస్తున్నాం. మనం కూడా పనీర్ చీజ్ దోశ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ బటర్ దోశ వేయడం మనకు దాంట్లో ఏదో బటర్ వేసుకుంటాడు, అది మనం తిన్నాం. అది వచ్చేసి బటర్ దోశ మన పక్కన ఉండేది. ఇది వచ్చేసి అల్లం చట్నీ, పల్లి చట్నీ. మన దగ్గర 2 చట్నీలు మనం బటర్ దోశ. మనోడైతే చీజ్ బటర్ దోశ అయితే ట్రై చేస్తాడు. చీజ్ పనీర్ దోశ ఏ చేసి చెప్తాడు. ఆనెస్ట్ బాగా. సో ఇప్పుడు నేను కూడా చట్నీ పక్కన పెట్టేసి ఇది వచ్చేసి బటర్ మసాలా దోశ. క్రిస్పీనెస్ చూడండి ఎంత వేడి ఉంది. ఆ క్రిస్పీనెస్సే మెయిన్. చట్నీ కరెక్ట్ థిక్నెస్ ఉంది. మనం చెప్పినట్టు మనం కాలేజ్ డేస్లో వచ్చేసి మనం ఇంట్లో కూడా టిఫిన్ తిని కాలేజ్ దగ్గర ఏదో ఒక టిఫిన్ బండి ఉంటాయి, ఆడికెళ్ళి టిఫిన్ చేసిపోయేటం. ఎందుకంటే దోశ పిచ్చి, దోశ లేకపోతే కాదన్నట్టు కొంతమంది. వేరే అంటే వేరే లెవెల్ ఉంది. మనోడు దోశ అది చూస్తే నోరు ఊడిపోతుందండి. అది మనోడు నాకు చేసాడు. ఆ చీజు, ఆ పనీరు చట్నీలో టిప్ చేసి వేరే అండి వేరే. క్రేజీ అండ్ క్రేజీ ఉంది. క్రిస్పీనెస్ చూడండి దోశ. మీరు బయట ఫుడ్ తినాలనుకుంటే హెల్దీ అది మాత్రం చూసుకోండి. ఎందుకంటే బయట బాగా వేస్తారు. ఎందుకంటే నాది బటర్ కాబట్టి నాది ఎక్కువ బటర్ ఉంది కాబట్టి బాగుంది. నాది దోశ కంప్లీట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాం వీడియో. మీకు కంపల్సరీ వచ్చి ఇక్కడ దోశ ట్రై చేయాల్సిందే. దోశ ట్రై చేసి తిని టేస్ట్ చేసి వెళ్ళండి. మన కమెంట్ డౌన్ చేయండి ఏమని, మీకు దోశ నచ్చిందా లేదా ఈ స్పాట్లో. ఇంక అట్లనే ఎంతమంది అయితే దోశ లవర్స్ ఉన్నారో నా వీడియోలో నా కమెంట్స్లో థమ్స్అప్ అని పెట్టండి. ఎవరైతే ఎంతమంది అయితే దోశ లవర్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ వీడియో అండి ఇది, నా యూట్యూబ్ కోసం. చూస్తున్నారు కదా చెమటలు అయితే విపరీతంగా కారిపోయినాయి. వెనకాల కూడా తడిచిపోయింది, నాకు తడిచిపోయింది. ఏదైనా చెప్పాలంటే ఈరోజు కూడా కొంచెం వచ్చింది వీడియో. ఫస్ట్ టైం ట్రై చేశాను. ట్రై చేస్తే ఏదైనా సాధించవచ్చు అని నేను స్టార్ట్ చేస్తున్న వీడియోస్. మీరు కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.